షోడశి మంత్రము. శ్రీ విద్యలో పంచదశి మహామంత్రం అయిపోయిన తర్వాత చెప్పే మంత్రం షోడశి. షోడశి అంటే ఇది షోడశాక్షరి, 16 అక్షరములు కలిగినటువంటి మంత్రం. పంచదశి 15 అక్షరాలు ఉన్నాయి. ఈ 15 అక్షరాల మంత్రం అయిపోయిన తర్వాత చెప్పేది 16 అక్షరాలు కలిగినటువంటి ఈ మంత్రం. ఈ షోడశిలో 2 రకాలైనటువంటి షోడశి మంత్రాలు ఉన్నాయి. 2 రకాలు. ఏమిటి ఆ 2 రకాలు అంటే, ఒకటేమో కరెక్ట్గా అక్కడ 16 అక్షరాలు మాత్రమే ఉండేటటువంటి షోడశాక్షరి. ఇంకొకటేమో 28 అక్షరములు ఉన్నటువంటి షోడశి. దీన్ని 28 అక్షరాలు ఉన్నటువంటి షోడశిని మహాషోడశి అని అంటారు. మరి ఈ 16 అక్షరాలు ఉన్నటువంటి షోడశి ఏమిటి? ఇది కేవలం పేరుకు మాత్రమే షోడశి. ఇందులో 16 అక్షరాలే ఉంటాయి. 16 అక్షరాలు ఎక్కడి నుంచి వస్తాయి, ఎలా వస్తాయంటే, పంచదశి మహామంత్రం తర్వాత శ్రీంకారం కానీ, హ్రీంకారం కానీ, క్లీంకారం కానీ ఏది చేర్చినప్పటికీ కూడా అది 16వ అక్షరమే అవుతుంది. కాబట్టి అలా చేర్చబడినటువంటి మంత్రాన్ని షోడశి మంత్రము అంటారు. అంటే ఉదాహరణగా కయేయల హ్రీం, హసకహల హ్రీం, సకల హ్రీం, ఇది పంచదశి మంత్రం. ఆ తర్వాత శ్రీం అనే బీజాక్షరం కనుక చేర్చినట్లయితే ఇప్పుడు 15 అక్షరాలకి పక్కన ఇంకో మంత్రం చేరింది. దాంతో అవి మొత్తం 16 అక్షరాలు అవుతాయి. కాబట్టి ఇది 16 అక్షరముల మంత్రము అని అన్నారు. అయితే ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా శ్రీంకారమే ఎందుకు చేర్చాలి, క్లీంకారాన్ని చేర్చినా కూడా సరిపోతుంది కదా అన్నారు. అప్పుడు కయేయల హ్రీం, హసకాల హ్రీం, సకల హ్రీం, క్లీం ఇలా కూడా చెప్పారు. ఇంతేకాదు, ఆ తర్వాత హ్రీంకారం చేర్చినప్పటికీ కూడా అది షోడశేను అన్నారు. ఈ రకంగా ఈ 16 అక్షరాల మంత్రం షోడశి చెప్పబడుతూ ఉన్నది.